రామచంద్రుడు సాక్షాత్ నారాయణ చెబుతున్నాడు. విభీషణ అన్నగారికి నమస్కరించాడు. మరి అన్న కదా, తండ్రితో సమానం. కుంభకర్ణాది, ఇంద్రజిత్ మొదలైన వారందరినీ చూచారు. తర్వాత అన్నగారి మనసులో ఏమనిపించింది? మా అన్నయ్య కామాతుర, కాముకుడయ్యాడు. ఈ కాముకుడు అవటం వల్లనే సీతాదేవిని తీసుకొచ్చాడు. కామాతుర విలోక్య కామాతురం అప్రమత్త. విభీషణుడు అప్రమత్తంగా ఉన్నాడు, జాగరూకుడై ఉన్నాడు. కామాతురుడైన అన్నగారిని చూచాడు. మంచి మనసు విభీషణ. అప్పుడు అంటున్నాడు, అన్నా, రామచంద్రుని గురించి నీకు తెలియదేమో. తప్పులేదు కదా నేను నా మాటలు వింటే. నువ్వు చూడండి, దుర్యోధనుడు కర్ణుణ్ణి నమ్ముకున్నాడు. పరమాత్మ వెళ్ళి ఏం మాట్లాడాడు సభలో? కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు. ఆ మాట వినాలిగా. ఒక కర్ణుడు కాదు, 10,000 కర్ణులు నీ దగ్గర ఉన్నా నీ చావు ఖాయ అని తెలుసుకోక్కర్లేదా అండి? ఆ మాట వినాలా వద్దా? కానీ విన్నాడా? వీడు అంతే. విభీషణ చిలకు చెప్పినట్టు, అన్నయ్య నువ్వు ఎవరిని నమ్ముకున్నావో ఒక్కడు మిగలడు. కుంభకర్ణ, ఇంద్రజిత్, మహాపార్శ్వ, మహోదర, నికుంభ, కుంభ నికుంభులు, అతికాయ, మహాకాయ, నరాంతక, దేవాంతక, వాళ్ళ పేర్లు ఇట్లా ఉంటాయి. వీళ్ళు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. నా మాట విను. దేవాధిపుడు బ్రహ్మ కానీ, శంకరుడు కానీ, నీ ఇలవేల్పు శంకరుడు భగవాన్ శివుడు కూడా నీ రక్షణకు రాడు. ఏమొచ్చాడండి శివుడు? తెల్లవారేపటికల్లా 9 కోటి శివాలయాలలో అర్చన చేస్తాడట వీడు. దేనికోసం అర్చన? బయటపడలేవు నువ్వు. ఆ విధంగా విభీషణుడు చాలా సాత్వికంగా మంచిగా